నమస్కారం. మహాలయ అమావాస్య ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ప్రియమైనది. ఈరోజు ఇచ్చే అర్ఘ్యాలు పితృదేవులకు ఎంతో ఇష్టమైనవి. మరి మహాలయ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజుల్లో మనం ఏ కార్యక్రమాలు పితృదేవతలకు మనం నిర్వహించుకోవాలి అన్న విషయాలపై భక్తి టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనాటి కార్యక్రమానికి ప్రముఖులు విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. నమస్కారం అండి. అదేవిధంగా మనతో పాటు ఉన్నారు డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీతో మొదలుపెట్టినట్లయితే మనందరికీ తెలుసు మహాలయ అమావాస్య అంటే ఎంతో విశిష్టమైనదని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ మహాలయ అమావాస్య అంటే ఏమిటి, దీని విశిష్టత ఏంటో తెలియజేస్తూనే ఇది నిజంగా మన పితృదేవతలకి అంత ప్రియమైనదా తెలియజేయండి. విస్తృతమైన ప్రశ్నను కొండను అద్దంలో చూపించినట్టుగా చెప్పాలి. మహాన్ అత్యంతికో లయో యత్ర ఆలయం మహాలయం అని ఉత్పత్తి. మహా పెద్దదైన, విధ్వంసకరమైన అనే రెండు అర్థాలు ఉన్నాయి ఈ మహా అన్న శబ్దానికి. భగవంతుడిని ఎక్కడ మనం ఆహ్వానం చేస్తామో అది దేవాలయం, ఎక్కడ వైద్యుడు ఉంటాడో అది చికిత్సాలయం, వైద్యాలయం, ఎక్కడ శారీరక మానసిక శుభ్రత కోసం మనం ఏర్పాట్లు చేసుకుంటామో అది శౌచాలయం, ఇది మహా ఆలయం. ఆషాఢీమవధీకృత్య పక్షమ్యాం పంచమాశ్రిత అని ధర్మసింధు. ఆషాఢ మాసం కృష్ణపక్షం మొదలుగా 5 పక్ష భాగములకు, పక్షం అంటే 15 రోజులు, చాలా అర్థాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ బలపక్షం కూడా ఒక పదం వస్తుంది. ఈ ఆషాఢ మాసం కృష్ణపక్షం మొదలుగా భాద్రపద మాసం కృష్ణపక్షం ఇంతవరకు 5వ పరపక్షం అవుతుంది. పంచమ అపరపక్షం అని దీనికి పేరు. కన్యాగతే సవితరి అని ఇంకొక మాట కూడా చెప్తారు. ఇవన్నీ ఏమిటివి, ఎందుకు? ఆషాఢ బహుళ అమావాస్య, పొలాల అమావాస్య, ఉత్తరేణి మొక్కను మనం పూజించాలి. శ్రావణ బహుళ అమావాస్య, ఆ రోజున మనం గరికని సేకరించాలి, యజ్ఞోపవీత నివృత్తమై ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే కార్యక్రమాల కోసం దర్భని సేకరించాలి, అది శ్రావణ బహుళ అమావాస్య. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, పితరమాస అన్న పేరుతో ప్రసిద్ధం. కాలామృతం అనే ఒక ధర్మశాస్త్ర గ్రంథం, జ్యోతిషామృత గ్రంథంలో సప్తమ సింధు 7వ విభాగంలో ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది. 96 రోజులలో పితృదేవతలను పూజించాలి, షణ్ణవతులు. ఈ రోజులలో పగటి కాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో చీకటికి పితృదేవతలు ఆహ్వానింపబడతారు. కనుక సూర్యుడు కూడా కన్యారాశి, తులారాశి, తుల నీచ, ఎంత శక్తివంతమైన కిరణాలు ఇవ్వాలో అంత ఇవ్వలేని పరీక్షల్లో ఉంటాడు. కనుక ఇప్పుడు పితరులు మనల్ని ఆశ్రయిస్తారు. ఎందుకోసం? వారిని మనం జ్ఞాపకం పెట్టుకున్నామా లేదా? పితాపుత్ర పౌత్రో వషట్స్వాహ అన్న మరుక్సామయతుర్వషట్స్వాహ నమో గాయత్రి. వైదిక ధర్మం చాలా గొప్పది. ఈ క్రమంలో వసురుద్ర ఆరతి రూపాలుగా 4వ తురీయ భాగాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేసే నిమిత్తమై మళ్ళీ మన ఇంట్లో ఆ పితరులు జన్మించాలి అంటే ఈ పితరమాస భాద్రపద బహుళ అమావాస్య ఈ రోజున పితృదేవతలకి ప్రీతికరంగా తర్పణాలు వదలాలి, శ్రాద్ధాలు ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అమ్మాయి. ఈ తర్వాత వచ్చి ఆశ్వీజ బహుళ అమావాస్య లక్ష్మీదేవిని పూజిస్తాం, డబ్బు రావాలి. దీపావళి అమావాస్య అన్న పేరు. ఇట్లాగున్న ప్రతి అమావాస్యకు ఓ ప్రత్యేకత ఉంటే ప్రోష్ఠపదాస ఇతియాన్ వదంతి తే బుద్ధినియం పరిషజ్జగ్గుస్తువంతః. ఈ ప్రోష్ఠపద అన్న నక్షత్రానికి పితరులు ఆధిపత్యంలో ఉన్నారు. అటువంటి నక్షత్ర మండలం సమీపంలో చంద్రుడు సంచరించే కాలం కాబట్టి ఈ మాసానికి భాద్రపదం, ఇందులో వచ్చే అమావాస్య విశేషంగా తర్పణాధికారులు ఏర్పాటు చేస్తే పితృదేవతాగ్రహం లభిస్తుంది. వాళ్ళు మనలో మళ్ళీ పుడతారు, వంశం అభివృద్ధి చెందుతుంది. కనుక వీళ్ళని గుర్తుపెట్టుకునే నిమిత్తమే పితరమాస. దేవతలు శుభం కలిగించే దేవతలు, వారు మనకు మోక్షాన్ని ఇస్తారు. విష్ణువు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళు. పితృదేవతలు మనకు వంశాభివృద్ధిని కలిగిస్తారు. ఈ జీవితంలో బ్రతికి ఉన్న ఈ నేపథ్యంలో మనకు కావలసిన అవసరాలు కనిపెట్టుకుని ఉంటారు. ఏ ఆపద రాకుండా కాపాడతారు, వంశాభివృద్ధి చేస్తారు, ధనాన్ని సంపదను ఇస్తారు. కాబట్టే పితరమాస మహాలయ పక్షం నాడు తర్పణం వదలాలి. జంధ్యాల గారు, మీరు చెప్పండి, పితృదేవతల కోసం మనం ఏ శ్రాద్ధ కర్మలు చేయాలంటారు?
ప్రప్రదంగా మా తల్లిదండ్రులకి మా గురుదేవుల యొక్క పాదపద్మ చరణాలకి నమస్కరిస్తూ ఈరోజు మన భక్తి టీవీ వారి యొక్క సౌజన్యంతో జరుగుతున్నటువంటి ఇప్పుడే మన పెద్దవారు కాకునూరు వారు చెప్పారు మహా అంటే ఏమిటి అనే దాని మీద. అలాగే పితృదేవతల యొక్క విశిష్టత ఎలా ఉందని తెలియజేశారు. ముఖ్యంగా కూడాను ఇది ఇప్పుడేదో మనం ఇప్పుడే సృష్టించుకొని ఈ కలియుగంలోనే ఈ యొక్క పితృకర్మలు చేస్తున్నారనేది చాలామంది కూడాను ఆలోచిస్తుంటారు. సరే, మొత్తం మీద మనకు 12 అమావాస్యలు వస్తే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అది వారి యొక్క ప్రాంతాలు కూడా ఉన్నాయి, దీంట్లో చేసేవి విధానాలు కూడా ఉన్నాయి. దాన్ని పెడదాం. మహాభారతానికి సంబంధించినప్పుడు ఒక మాట వింటాం మనం ఎప్పుడైనా, భారతంలో కన్నుడు లేకపోతే ఏమీ లేదు అనేది మన అందరికీ చెప్పేటువంటి గొప్ప విశిష్టత. అటువంటి కన్నుడు అంటేనే దానకన్నుడు అని పేరు ఆయనకి. ఇక ఆ చేతికి ఎముక లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో భారతంలో అంటే కన్నుని గురించి మాట్లాడతారు. అటువంటి కన్నుడు మరణాంతరం కూడాను ఆయన యొక్క ప్రయాణంలో స్వర్గ యాత్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణ సమయంలో ఈ జీవిలో ఉన్నటువంటి మానవ జీవులు ఇక్కడున్న శరీరం, ఇక్కడ భౌతిక శరీరం ఇక్కడ వదిలేస్తాం మనం. దానిలో అంతర్గతమైనటువంటి అంశ ఒక కలిగినటువంటి ఒక రూపం, ఒక జ్యోతి స్వరూపం అనేది స్వర్గానికి వెళ్తుంది. అందుకనే పితృదేవతల యొక్క కర్మల్ని ఎందుకు ఆచరిస్తారు, ఆ 15 రోజులు ఎందుకు మన వాళ్ళకు ఆ యొక్క అద్భుతమైనటువంటి దశ మహాదానాలని, అలాగే షోడశ మహాదానాలని, గోదానం, భూదానం, ఇరణిదానం ఎందుకు ఇస్తారంటే ఆ వైతరణీయతని నది నుంచి కూడా ఆ గోమాత అంటే సర్వమాత కనుక ఆమె రక్షిస్తున్న ఉద్దేశంతో చేస్తారు. అలాంటిది కన్నుడికి అలా అవసరం ఉండదు. ఎందువలన ఆయన ధనకన్నుడు మహత్తరమైనటువంటి మహాపుణ్యపురుషుడు కనుక ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఆకలి అనేది దేనికైనా ఉంటుంది. జీవంటే ఆత్మ, ఆత్మ అంటే స్వరూపం, స్వరూపం అంటే ఒక జ్యోతి. ఈ భౌతిక దేహం వదిలేస్తే అది ఎక్కడికి పోతుందో అక్కడ ఆకలి అనేది వస్తుంది. ఆ ప్రయాణ సమయంలో ఆయన మనుషులు తాగాలని చెప్పి ఒక కొలం దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకున్నా కూడా బంగారం అయిపోయింది. అలాగే ఆకలి అవుతుంది కదా, ఒక పండు తినాలనేటువంటి ఉద్దేశంతో చక్కగా కూడా పండు తీసుకున్నా కూడా అది కూడా బంగారం కూడా మారింది. కన్నుడికి ఏం అర్థం కాల. నేను ఏమిటి ఇది ఆకలి తప్పిన కోసం ఉన్నప్పుడు నీరును ఆహారం కోసం ట్రై చేస్తుంటే ఇవన్నీ కూడా ఈ రంగా అవుతున్నాను అనుకో ఆయన ఇంద్రుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, నాయన నువ్వు దానకన్నుడివే, అద్భుతమైనటువంటి యోగ పురుషుడు, నీ చేతికి ఎముక లేకుండా ఇచ్చావు బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా ఎవరైనా పిలిచి అంత భోజనం పెట్టావా అని అడిగాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నప్పుడు ఇందాక నుంచి కూడా నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నేనేదో మాలయాలు పితృపక్షాలు అడితే తీసుకుపోయి భారతంలో కన్ను గురించి చెబుతున్నాడు, భారతాన్ని గురించి కాదు కదా డాక్టర్ దంజాల గారిని పిలిచిందని అనుకో. ఒక విషయం ఇది ఇక్కడ, నీవు ఎప్పుడు కూడాను అంత భోజనం పెట్టినట్టే దాఖలాలు ఉన్నాయా? బంగారం ఇచ్చావు, వెండి ఇచ్చావు, బ్రహ్మాండమైనటువంటి మడులు మాణిక్యములను కూడా ఇచ్చావు, నవరత్న భూషణ భూషితములని దానం చేసావు, చివరికి నీవు కొన్నటువంటి కమల కుండాలను కూడా దానం చేసావు, కానీ అన్నం పెట్టే దాఖలాలు ఉన్నాయా అని అడిగాడు. పెట్టలేదన్నాడు. అందువల్ల ఈ కర్మ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడాను కలియుగంలో ఆ యొక్క కర్ణుడు చెప్పినటువంటి అంశమే ఈనాడు ఈ పితృదేవతలకు మనం ఇచ్చేటువంటి తర్పణం. అప్పుడు ఇంద్రుడు యొక్క అనుజ్ఞ మేర మళ్ళా కర్ణుడు ఆ యొక్క ద్వాపరయుగంలో మళ్ళా వచ్చి యథాప్రకారంగా మళ్ళీ అన్నదానాలు చేసి ఆ యొక్క పితృరుణం, మాతృరుణం, ఆయనకి కుంతిదేవి మాతృడైనా కూడా ఆమె రుణం ఎలా తీర్చుకోవాలని తెలియదు కదా. అలాగే కూడాను అద్భుతమైనటువంటి ఆ ఇంద్రుడు ఎంత రుణం, ఆ మాతృరుణం, పితృరుణం, అలాగే బంధుమిత్రుల రుణం, అన్ని రుణాలకు సంబంధించిన పద్ధతులు ఆయన పోవడం మళ్ళా యథావిధిగా కూడా అన్నదానాలు చేసిన తర్వాత యథావిధిగా వెళ్ళినప్పుడు అప్పుడు కర్ణుడు చెప్పిన మాటనే ఈనాడు ఈ మహాలయాలుగా ప్రారంభం వచ్చింది. ఆ మహాలయాలకు ప్రధానమైన కారణమే ఇది వచ్చింది. ఈ అమావాస్య రోజు అంటే ఈ 15 రోజులు ఈ పితృపక్షాలు అంటారు వీటిని. సరే, ఆ తిథి రోజు ఏ తిథి వచ్చింది, ఆ తిథి రోజు మనం ఏం చేయాలా, ఆ తిథి రోజు ఎలా వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి ఏ దానం చేయాలి అనేది మనకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా తిథి రోజు బ్రాహ్మణులు పిలిచి సకలమైనటువంటి పప్పు, ఉప్పు, మిరపకాయలు, చింతపండు, కూరగాయ అన్నీ ఇస్తుంటారు. అదంతా ఒక ఎత్తు. ఇవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు, అది ఎవరైనా చెప్పలేము. అంటే కొంతమందికి దానికి అవకాశం ఉంటుంది, ఒక తర్వాత అవకాశం లేనిపోతుంది. కానీ ఏది ఉన్నా ఏం లేకపోయినా చక్కగా మనకు వచ్చినటువంటి దీన్నే సర్వేషాం మహాలయ అమావాస్య అని చెప్తారు. కన్యా సంక్రాంతి అని కూడా దీనికి ఒక పేరు ఉంది. సూర్య భగవానుడు ఉత్తరా నక్షత్రంలో వస్తున్నప్పుడు కన్యా సంక్రాంతి అవుతుంది. ఇప్పుడు సూర్యుడు అక్కడ చేరుతాడు. అటువంటి ఈ యొక్క అద్భుత ప్రక్రియ సమయమునందు మా యొక్క సర్వ భక్తులు కూడాను మీకు నేను చెప్పే సూచన. సరే, దాన ధర్మాలు ఎలా చేస్తారు అనేది మహనీయులు మహాత్ములు
మహాపండితులు అద్భుతంగా విషయాలు కూడా విశ్లేషిస్తుంటారు. ఇక్కడ నేను నా అనుభవంతో చెప్పేటువంటి నా మాట ఎప్పుడు కూడా ఇది నేను స్వయం అనుభవంతో చెప్తున్నాను. మీరు ఎన్ని దానాలను చేయండి, ధర్మాలు చేయండి, అవన్నీ అది మీ అభిప్రాయం, మీ ఇష్టం, మీకున్న శక్తి అనుసారం చేసేటువంటి పని. ఎన్ని చేసినా కూడా ఒక 5 రకాలైనటువంటి విశేషాలని ఖచ్చితంగా కూడా రేపు మంగళవార అమావాస్య రోజు మా భక్తులు పాటించాలి. పాటిస్తే ఏమిటి అంటే పాటించి చూడండి తన యొక్క యోగం ఏదో తెలుసు. పాటించకపోతే ఏమిటంటే ఏముంటుందని కూడా మీరు ఇబ్బంది పడిపోతారు, కష్టపడిపోతారు, పడిపోతారు, లేచిపోతారు అని ఎవరైనా చెప్పం. కానీ చేస్తే పుణ్యం అని చెప్తారు. సింపుల్ మైండ్. మీరు తినేటువంటి ఆహారం ఎక్కడైనా ఉండండి, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఆహారం తీసుకోకుండా ఉండరు. దాంతోపాటు ముందుగా మలయాళం మీకు తెలుస్తున్నాయి కాబట్టి అన్ని నువ్వులు కలిపి వాయిసానికి పెట్టండి. వాయిసానికి పెట్టకుండా మీరు భోజనం చేయడం అనేది కరెక్ట్గా. మీకు ఏ దానాలు చేయండి, ధర్మాలు చేయండి, చేయకపోండి. ఫస్ట్ పాయింట్. రెండోది, తప్పనిసరిగా కూడా ఒక గుమ్మడికాయ తీసుకొని వచ్చి, చాలా సింపుల్గా చెప్తున్నా వినండి, ఆ గుమ్మడికాయని చక్కగా కోసి చిన్న చిన్న ముక్కలు చేసి దానికి చక్కగా బెల్లం రాయాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే కర్మ సాక్ష్యభూతమైనటువంటి మానవ కర్మలో ఉన్నటువంటి విశిష్టతని తీసి వారు చెప్పినట్టుగా మళ్ళీ పునర్జన్మ ప్రాప్తించాలి వారికంటే ఇవన్నీ కూడా చేయాలి. వీళ్ళు ఆ గుమ్మడి బొబ్బల్ని చక్కగా జంతువులకు పెట్టండి. మూడోది, ఇక మూడోది ఆయన దగ్గరికి వచ్చేళ్ళకి తప్పనిసరిగా జలచరాశులకి అన్నీ ఈ బొరుగులు కానీ పొట్నాల పప్పు కానీ చక్కగా వాడు పెడతానికి ప్రయత్నించండి. నాలుగోది, బియ్యపు నూకలు పంచదార కలిపి చీమలు గీయడానికి ప్రయత్నించండి. ఇలా 4-5 రకాలు. మీకు సమయం మనకు చాలా తక్కువ ఉంది, మనకు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి చాలా విషయాల గురించి ప్రస్తావించాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఇంకో సమయం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను. ఇవి చేద్దానికి ప్రయత్నించండి. పితృదేవతలు మాతృదేవతలు మీకు ఎలా అనుగ్రహిస్తారనే దాని మీద ఎట్లా వస్తున్న తర్వాత నేను ఇంకోసారి ప్రస్తావిస్తాను. తప్పకుండానండి. చూస్తున్నారు కదా అండి, మరి ప్రేక్షకులు మీకేమైనా సరే సందేహాలు ఉన్నట్లయితే మహాలయ అమావాస్యకు సంబంధించి, అలాగే ఈ రోజున మనం ఇవ్వాల్సినటువంటి అర్ఘ్యాలకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మీరు మన లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మన లైవ్ నెంబర్స్కి ఫోన్ చేయండి. మరి పెద్దలు మనతో పాటు ఉన్నారు కాబట్టి వారు మీకు సలహాలు సూచనలు అందిస్తారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఫోన్ చేయొచ్చు. అయితే కాకునూరు గారు, మీరు చెప్పండి, పితృదేవతలకు మనం ఇచ్చే అర్ఘ్యాల వలన ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? అర్ఘ్యం ఇది చాలా పెద్ద పదమమ్మ. వైదిక ధర్మం వేరు, భక్తి మార్గం వేరు. సనాతన భారతీయ ధర్మం వైదిక ధర్మం అయినప్పుడు ఏ ఇంట్లో శ్రాద్ధ కర్మ వైదిక ధర్మాన్ని అనుసరించి ఏర్పాటు చేస్తారో ఆ ఇంట్లో దానం చేయకూడదు అని శాస్త్ర ప్రమాణం. శ్రాద్ధ కర్మ ఆచరించలేని పక్షంలో పితరులను జ్ఞాపకం చేసుకొని ఉపవాసం ఉండి దానం ఇవ్వాలి. అలాగే మిత్రులు భారత ప్రసక్తి తెచ్చారు. జగత్కారువు అన్న మహానుభావుడు తపస్సు చేసేవాడు, కర్మలు చేసేవాడు. విశేషమైన తపస్సు పైన ప్రేమతో వివాహం చేసుకోవడం మానేశాడు. దాంతో వారి పితరులంతా కూడా ఒక బావిలో పడిపోయారు. ఒకరోజు తోవలో వస్తూ జగత్కారువు బావిలో ఏవో శబ్దాలు వినిపించడం చూసి తొంగి చూచాడు. అనేక జీవులు ఆ బావిలో పడి కొట్టుకుంటుండగా ఎవరండి మీరు అని అడిగాడు. ఆ జీవులన్నీ కూడా మా వంశంలో ఒకడు జన్మించాడు, వాడు జగత్కారు, వాడు వివాహం చేసుకోవడం లేదు, వాడు సంతానం పొందడం లేదు, వాడు కర్మ ఆచరించడం లేదు, శ్రాద్ధాది కర్మాదులను ఆచరించిన పక్షంలో మాకు కైవల్యం విముక్తి లభిస్తుంది అని మొరపెట్టుకున్నాయి. ఆ జగత్కారును నేనే అని చెప్పలేని పరిస్థితులలో జగత్కారు తల వంచుకొని దూరంగా వెళ్ళి తన మాటను తానే మళ్ళీ పునర్విమర్శించుకొని నా పేరుతో ఒకవేళ అమ్మాయి ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ మార్చుకున్నాడు తన నియమాన్ని. ఆ స్త్రీగుడి సోదరి జగత్కారి అన్న అమ్మాయితో వివాహం జరిగింది. ఆ పితరులకు విముక్తి లభించింది. మనం చేసేటటువంటి ఏ కొద్దిపాటి క్రియాకలాపమైనా కూడా శ్రద్ధయా దీయతే శ్రాద్ధం, శ్రద్ధగా చెయ్యాలి. గ్రంథాలు ఉన్న చోట ఆలయం గ్రంథాలయం అంటాం. ఆసమంతాత్ లయం ఆలయం. ప్రళయకాలం వరకు కూడా ఉండేవి. అమ్మాయి, శ్రీమద్ రామాయణంలో కొడుకులు లేరే అంటూ దుఃఖపడ్డ దశరథుడు పెద్ద యాగం చేసి అల్లుడి సహాయంతో పుత్రకామేష్టి నిర్వహించి అశ్వమేధ యాగాంతర్గతంగా 4 కుమారులని కంటే
శరీరం విడిచిపెట్టిపోయేటటువంటి సమయంలో ఔర్ధ్వదైహిక కార్యక్రమం సంభవించే సంఘటనలో ఒక్క కొడుకు దగ్గర లేడే. తిరిగి వచ్చిన తర్వాత భరతాదులు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఆ తండ్రికి ఆ జీవుడికి విముక్తి లభించదు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి రాముడితో చెబితే ఆ రాముడు అడవిలో ఉండి తనకు లభించినటువంటి పదార్థంతో పండు గుజ్జుతో రేగుపండ్ల గుజ్జుతో పిండ ప్రదానం చేస్తే ఆ దశరథుడికి జీవన్ముక్తి లభిస్తుంది అని మనకు రామాయణం వర్ణిస్తుంది. ఎందుకు ఇవన్నీ కూడా ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే నప్త్రీం పౌత్రీం పుత్రీం అని చెప్తాం. తండ్రి తాత ముత్తాత వసురుద్ర ఆదిత్య రూపాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మహాలయ అమావాస్య నాడు కనీసంలో కనీసంగా ఏ ప్రాంతంలో ఉండేవారు ఆ ప్రాంతంలో లభించేటటువంటి కూరగాయలు, బియ్యము, పప్పు, పెసరపప్పు, బెల్లము ఈ 3 తప్పనిసరిగా వీటిని శ్రాద్ధమును 4 విధాలుగా మనం నిర్వహించుకోవచ్చు. 1 పిండ ప్రదానము, 2 బ్రాహ్మణ ముఖతః, 3 ఆమశ్రాద్ధము, 4వది తర్పణ రూపము ఉపవాస వ్రతము. ఇలా 4 విధాలుగా శ్రాద్ధకర్మను ఆచరించవచ్చు. ఇందులో పితృపితామహ ప్రపితామహానాం అంటూ మొదలుపెట్టి తండ్రి తాత ముత్తాత ఇలా అందరినీ కూడా గుర్తుపెట్టుకొని 21 వర్గాలుగా అందరి కోసము పేరు పేరున తర్పణం విడిచిపెట్టడం. ఇది కూడా చాలా అర్థంతో కూడుకుని ఉంటుంది. అరచేతిలో ఈ బొటన వేలికి శుక్రుడు అధిపతి, ఈ చూపుడు వేలికి గురువు అధిపతి. శుక్రుని అనుగ్రహం కారణంగానే ఇల్లాలు, ఇల్లు, భర్త, భార్య, సౌఖ్యము, శృంగారము, ఆనందము, సంపద శుక్రుని కారణంగా. గురువు కారణంగా సంతానం, పంచమాధిపతి కదా. అలా చూస్తే ఈ రెండింటి మధ్య ఉండే భాగ అంతా కూడా కుజాక్రాంతమైనది. ఇందులోంచి నీళ్లు విడిచిపెట్టడం అన్నీ ఇందులోనే. ఈ చేతి చివరి భాగ దేవతా తీర్థం ఇలా విడిచిపెడతాం. విష్ణువుకి శివుడికి పూజ చేస్తే ఋషిపరంగా తర్పణాలు చేసేటప్పుడు ఈ పక్కన విడిచిపెడతాం. అర్ఘ్యం అంటే ఏమిటి అని ఇప్పుడు చెబుతున్నాను. ఋషులకే మనం విడిచిపెట్టేటటువంటి ఆ నీరు అర్ఘ్య ప్రదానం ఈ పక్క నుంచి విడిచిపెడతాం. ఈ ఋషులు కూడా మనకు సంబంధించి 9 ఋషులు అవుతారు. ఈ 9 ఋషులు వేదంలో ఉండేటటువంటి ఆ విభాగాలకు అధ్యక్షులుగా సంప్రదాయం చెబుతుంది. సోమంకాన్ ఋషిం, అగ్నింకాన్ ఋషిం, విశ్వాదేవాన్కాన్ ఋషిం, ఋషి తర్పణం. ఇది కూడా మళ్ళీ ఈ చిటికన వేల కింద బుధుడు, వివాహరేఖ, సంతాన రేఖ, చంద్రుడు, వంశాభివృద్ధి ఈ పక్కన నీళ్లు విడిచిపెడితే ఇది ఋషిరుణం. దేవరుణం, ఋషిరుణం, బ్రహ్మతీర్థం కంకణ రేఖల ద్వారా మనం స్వీకరించేటటువంటి నీరు ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది. చేతిలో ఉండే 3వ భాగం బ్రహ్మతీర్థం. ఈ పక్కన ఉండేది పితృతీర్థం. అరచేతిలో ఉండేది అగ్నితీర్థం. దేవతీర్థం, ఋషితీర్థం, బ్రహ్మతీర్థం, పితృతీర్థం, అగ్నితీర్థం 5 తీర్థాలు అరచేతిలో ఉన్నాయి. ఈ అరచేతిని వినియోగించి అర్ఘ్యప్రదానం అంటాం. సూర్యునికి ప్రీతికరంగా 2 చేతుల్లో దోసిట్లో ఇలా నీళ్లు తీసుకొని గాయత్రీ మంత్రం చెబుతూ ప్రచోదయాత్ అని విడిచిపెడతాం. ఇది గాయత్రీ మంత్రంతో భగవంతుడు ఇచ్చేటటువంటి అర్ఘ్యం అవుతుంది. ఇక్కడ స్వాహా శబ్దాన్ని వినియోగిస్తాం. పితరులకే మనం సమర్పించేటటువంటి అర్ఘ్యం అస్తు స్వధ, స్వధ అన్న శబ్దాన్ని వినియోగించాలి. స్వాహ, స్వధ, వషట్, హుం అనే 4 పదాలతో వైదిక ధర్మం ఏ ఏ దేవతలకు ఎలా సమర్పించాలో తెలియజేస్తుంది. గోమాతకు పాలు ఇచ్చే నిమిత్తమే 4 క్షీరధారాలు ఉంటాయి. ఆ 4ంటి ప్రత్యామ్నాయమే ఈ 4 పేర్లు. స్వాహ, స్వధ, వషట్, హుం. అర్ఘ్యప్రదానం అంటే దేవతా సంబంధంగా ఇలా విడిచిపెడతాం. సముద్రం బహ్ప్రహిణోమి స్వాహం యోనిమపి గచ్చత సముద్రో బంధు. ఇది కృష్ణ యజుర్వేదంలోని చివరి మంత్రం. ఈ చేతిలో నీళ్లు తీసుకొని ఇలా విడిచిపెడుతూ ఉన్న నీళ్ళన్నీ కూడా విడిచిపెట్టేస్తే నరకం సంప్రాప్తం అవుతుంది. అది నేల మీద పడకుండా తటాలను కాసింత మిగుల్చుకొని ఓ పాత్రలో విడిచిపెట్టాలి. వాటిపైన మనల్ని సంప్రోక్షిస్తారు. ఇది అర్ఘ్యం అవుతుంది. పితృదేవతారాధనలో ఒక చిన్న దొప్పలో నీళ్లు పోసి అందులో దర్భతో సవ్యంగా ఇలా తిప్పుతూ అస్తు స్వధ, అస్తు స్వధ అంటారు. ఆ పితరులంతా కూడా ఇక్కడ ఆహ్వానించబడుతున్నారు అని అర్థం. ఇది అర్ఘ్యం అంటే. పితరులకై సమర్పించేటటువంటి అర్ఘ్యం ఈ 2 వేళలోంచి, దేవతలకై 4 వేళ చివరిలోంచి, ఋషులకై ఈ వైపు నుంచి, ఆత్మోద్ధరణకై బ్రహ్మతీర్థం నుంచి. ఇది అర్ఘ్యం అంటే. చాలా చక్కగా వివరించారండి.
మరి ఈనాటి మన మహాలయ అమావాస్య ప్రత్యేక చర్చలో పాల్గొనడానికి మరొక ప్రముఖులు విచ్చేశారు. శ్రీ పినపాటి నారాయణ శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వారితో మాట్లాడి మహాలయ అమావాస్య సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే పినపాటి నారాయణ శాస్త్రి గారు, మీరు చెప్పండి, తర్పణాలు అంటే ఏమిటి? ఈ రోజుల్లో మనం తర్పణాలు వదలటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయంటారు? తప్పకుండానమ్మా, మంచి ప్రశ్న వేశారు. దానికంటే ముందుగా ముఖ్యంగా కాకుమాన్ వారు, జంధ్యాల వారు ఇద్దరు కూడా చాలా చక్కటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు వివరించారు. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా మహాలయ అమావాస్యను గురించినటువంటి వివరణ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకు తెలుసుకొని తీరాలి అంటే, ప్రస్తుత కాలంలో కనుక మనం చూసినట్లయితే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోవటం. మనకు ఈ అంటే జాయింట్ ఫ్యామిలీస్ కాస్త చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోవటం, పెద్దవాడు మన కాళ్ళకు అడ్డం రావటం, వాళ్ళని తీసుకెళ్ళి ఇంకొక చోట తీసుకెళ్ళి పెట్టడం, ఈ విధంగా సంబంధ బాంధవ్యాల యొక్క పూర్తిగా కొరత ఏర్పడిపోతూ ఉన్నది. ఇది తెలుసుకోవటానికంటే ముందు ఒక సంతానము లేనటువంటి దంపతులు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతానము కలగటం కోసం ఎంతగా పరితపిస్తారంటే వారి యొక్క బాధ వర్ణనాతీతం అండి. సంతానం కలగటం కోసం ఎన్నో యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు, గుళ్ళు చుట్టూ తిరుగుతారు, ప్రదక్షిణాలు చేస్తారు, చెట్లు చుట్టూ తిరుగుతారు, చెట్లు చుట్టూ దారాలు కడతారు, చెట్లకు ఉయ్యాలు కడుతూ ఉంటారు. సంతానం పొందడం కోసం వారు చేసేటటువంటి ప్రయత్నాలు 1, 2, 3, 4 కాదు. ఎందుకు సంతానం పొందడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నారు? సంతానం ఖచ్చితంగా ఇంత అవసరమా అంటే ఖచ్చితంగా 100% అవసరం. ఎంతమంది కుమార్తెలు ఉన్నా కూడా ఒక్క కుమారుడు కావాలి అని చెప్తారు, పుత్రుడు కావాలి అని చెప్తారు. ఎందుకు? పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు, అంటే అనేక రకాలైనటువంటి నరకాల నుంచి రక్షించేటటువంటి శక్తి ఒక్క కుమారుడికి, పుత్రుడికి ఉంటుంది. కాబట్టి సంతాన ప్రాప్తి కొరకు ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, పూజలు, క్రతువులు, ప్రదక్షిణలు, రావి చెట్టుకు ఉయ్యాలు కట్టాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే అది సంతాన భాగ్యాన్ని పొందడం కోసం చేసేటటువంటి ఫలం. అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనల్ని కనటం కోసం ఎన్ని రకాలుగా వేదన చెందారో, ఎన్ని రకాలుగా బాధపడ్డారో, మనల్ని పెంచటం కోసం వాళ్ళు ఎంత తపన పడ్డారో ఆ యొక్క శ్రమ జన్మించినటువంటి పిల్లలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత మనం ఏం చేయాలి? అసలు ఏ కారణంతో మనకు వారు జన్మనిచ్చారు, ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? వారి యొక్క రక్త మాంసాల నుంచి మనకి ఈ దేహం అనేది ఉద్భవించింది. మరి ఈ దేహానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అంటే ఖచ్చితంగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. కనుక ఆ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మనము రుణము తీర్చుకోవాలి. ఆ రుణము ఏ విధంగా తీర్చుకోవాలి? ప్రస్తుత కాలంలో కనుక అయితే మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, డబ్బు కోసం తల్లిని చంపినటువంటి కొడుకు, డబ్బు కోసం తండ్రిని నరికినటువంటి కొడుకు, ఈ విధంగా రకరకాలను చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ చూడటం అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే కన్న తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేకపోవడం వలనే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అవి కనుక తెలుసుకుంటే ఈరోజు నీవు నీ తల్లికి, తండ్రికి, తాతకి, ముత్తాతకి, ఇంకా ముందు తరాల వారికి కనుక గౌరవాన్ని కనుక ఇచ్చినట్లయితే రేపటి తరంలో నీ పిల్లలు, నీ మనవళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు నీవు గనక నీ తాతను, నీ తండ్రిని, నీ తల్లిని, తండ్రిని గనక మరిచి వాళ్ళకపోతే రేపటి తరంలో నీ పిల్లలు నిన్ను మర్చిపోతారు అనేది ప్రధానమైనటువంటి సూచన ఇక్కడ ఈ మహాలయ అమావాస్య. మహాలయం, దేవాసుల యుద్ధం జరిగింది. దేవాసుల యుద్ధం జరిగినప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్య భాద్రపద బహుళ పాడ్యమి నాడు యుద్ధం మొదలై భాద్రపద బహుళ అమావాస్య వరకు 15 రోజుల పాటు నిరంతరంగా యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో రాక్షసులు క్రమేణా బలపడుతూ ఉన్నారు, దేవతలు క్రమంగా నిర్వీర్యమైపోతూ ఉన్నారు. ఆ యుద్ధంలోనే మనకు అనేకమైనటువంటి సన్యాసులు, ఋషులు, యతులు వీళ్ళందరూ కూడా నిర్వీర్యమైపోయి ప్రాణాలు కోల్పోయారు. భాద్రపద పాడ్యమి నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు జరిగినటువంటి 15 రోజుల కాలంలో ఈయన కాకుమాన్ వారు చెప్పినట్టుగా మనకి మహా అంటే చాలా గొప్పదైనటువంటి లయం, విధ్వంసకరం జరిగింది. ఒక గొప్ప వినాశనం అంటే ఒక గొప్ప ప్రళయం కనుక సంభవిస్తే
ఎంతమంది పోతారో ఆ భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు జరిగినటువంటి 15 రోజుల దేవాసుర యుద్ధంలో అనేక మంది ఋషులు యతులు సన్యాసులు మరణించారు. కాబట్టి ఈ 15 రోజులు పూర్తిగా పితృపక్షం, అంటే పితృదేవతల కోసము మనము సమర్పించేటటువంటివి. మనకు మానవులకు 1 సంవత్సర కాలం కనుక అయినట్లయితే మన పితృదేవతలకు అది 1 రోజుతో సమానమవుతుంది. మనం ప్రతిరోజు చక్కగా ఇంట్లో పప్పు ఉప్పు కూర అన్నీ వేసుకొని కడుపు నిండా తింటూ ఉంటాం. ఆత్మ అనేటటువంటిది ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే సూర్యుడు అంటే రవి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడో, రవి కన్యా రాశిలోకి ప్రవేశించినటువంటి తదుపరి అక్కడ ఉండేటటువంటి పితృదేవతలు తమ వారసుల కోసం చూస్తూ ఉంటారు. వీళ్ళు నన్ను ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు ఆహారం పెడతారా అనేటటువంటి దీనంగా ఎదురు చూస్తూ ఉంటారు. మనము పెట్టేటటువంటి ఆహారాన్ని వాళ్ళు వాయు రూపంలో స్వీకరిస్తారు. గురుగారు చక్కగా వివరించారండి. ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, మీకున్న సందేహం ఏంటి? మాకు మేము హిందువులుగా ఉన్నాళ్ళం. మేము ఎప్పుడు మరి నెలమాసాలు పెడతాం. మా తల్లిదండ్రులకి మేము పితృకర్మ రేపు చేయొచ్చా? మేము ఎప్పుడు పెట్టామమ్మా. మేము పితృకర్మలో మేము రేపు పిండాలు పెట్టొచ్చా పెట్టకూడదు అనేది అడుగుదామని చేశాను గురువు గారిని. ఓకేనండి, నారాయణ శాస్త్రి గారు చెప్పండి. తప్పకుండానండి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్తాము. ఈ పితృదేవతలు ఈ పితృపక్షాల్లో వచ్చి ఆ వారసుల యొక్క వాకిలి దగ్గర నిలబడి ఉంటారు. కాబట్టి మనం ఏమి చేయాలంటే వీరికి 1 సంవత్సరములో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా 96 రకాలైనటువంటి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. ఈ 96 రకాలైనటువంటి శ్రాద్ధ కర్మలను నిర్వహించటం ప్రస్తుత సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. కాబట్టి అవి అన్నీ నిర్వహించకపోయినప్పటికీ కూడా భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి నుండి అమావాస్య వరకు ఒక్కొక్క రోజు చేసేటటువంటి తర్పణానికి, ఒక్కొక్క రోజు చేసేటటువంటి శ్రాద్ధ కర్మకు ఒక్కొక్క ఫలితాన్ని మనకు గరుడ పురాణము, స్కాంద పురాణంలో వివరించారు. ఈ స్కాంద పురాణంలో కూడా ఒక్కొక్క రోజు చేసేటటువంటి ఆ శ్రాద్ధ కర్మకు ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చారు. ఈ భాద్రపద బహుళ అమావాస్య రోజున ఇప్పుడు ఆయన అడిగారు, నేను ఇంతవరకు ఎటువంటి జలమాసికాలు కానీ సంవత్సరికాలు కానీ ఏమి పెట్టలేదు, మరి వాటికి మేము చేయవచ్చా అని. ఖచ్చితంగా ఈ సమయంలో భాద్రపద బహుళ అమావాస్య రోజు, ఈ మహాలయ అమావాస్య రోజున కనుక పితృదేవతలకు మీకు నచ్చినటువంటి రీతిలో నిందాక కాకుమాన్ వారు చెప్పినట్టుగా 4 రకాలుగా మనం శ్రాద్ధకర్మ నిర్వహించవచ్చు. 1 బ్రాహ్మణ ముఖంగా నిర్వహించవచ్చు, 2 సొంతగా తర్పణం ఇవ్వవచ్చు, తర్వాత వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అనేక రకాలైనటువంటి ఈ నేపథ్యంలో ఆర్థిక రకమైనటువంటి విషయాల్లో కానీ లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కానీ ఒక చక్కగా బ్రాహ్మణుడికి నువ్వులు మరియు దాంతో పాటు ఈ బెల్లముతో తయారు చేసినటువంటి ఒక పిండి వంటను, అంటే ఒక ఆహార పదార్థాన్ని కనుక మనం సమర్పించినట్లయితే తద్వారా సంపూర్ణమైనటువంటి శాంతి జరుగుతుంది. అది కూడా చేయలేనటువంటి వారు గోమాతకు కనుక గ్రాసాన్ని కనుక సమర్పించినట్లయితే జరుగుతుంది, తృప్తి జరుగుతుంది. అది కూడా చేయలేనటువంటి వారు నిర్జనమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆకాశం వైపుగా 2 చేతులు చూపిస్తూ ఎవరినైతే పితృదేవతలు ఉన్నారో పితృదేవతల మొత్తాన్ని కూడా మనస్సులో స్మరించుకొని 1-2 కన్నీటి చుక్కలు కనుక వదిలిపెట్టినట్లయితే తద్వారా పితృదేవతలు పూర్తిగా సంతృప్తి చెందుతారు. ఈ పని కనుక చేయకపోతే పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. తద్వారా వంశంలో అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో అండి, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హనంకొండ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, మీకున్న సందేహం ఏంటో. సందేహం అదేమ్మా, ఇప్పుడు కరోనా కారణంగా ఇప్పుడు ఇది పితృదేవతలకు సంబంధించి బ్రాహ్మణులకు వాళ్ళకు అన్నశాస్త్రాలకు ఇవ్వాలని పండితులు చెప్తున్నారు కదా. ఆ వస్తు రూపంలో ఇవ్వడానికి ఇబ్బంది ఉంది కదా, డబ్బు రూపంలో చెల్లించి వచ్చా నగదు రూపంలో. జంధ్యాల గారు మీరు వివరించండి. వారు
భౌతికంగా జరిగే విషయాన్ని అనుసరించి ఇప్పుడున్న కరోనా ప్రభావం ఉంది కాబట్టి ఏదైనా వస్తు రూపంలో ఇస్తే అది వారికి ఇబ్బంది మనకు ఇబ్బంది కదా అనేది మంచి ఆలోచన చేశారు వాళ్ళు. నిజంగా కూడా వారి సంస్కారానికి మనం నమస్కారం పెట్టచ్చు, మనం తప్పులేదు. ధనము అనే దగ్గరకు వచ్చేసరికి కొన్ని విషయాల్లో నేను అంత తొందరగా దాన్ని ఏకీభవించను. దక్షిణ తాంబూల దానం అనేది సహజంగా కూడాను మనం చెప్పేటప్పుడే పప్పు మేము బియ్యం పెట్టినా ఉప్పు చింతపండు పెట్టినా కూడా ధనం అనేది కామన్గా పెడతాం. తాంబూలంలో ఏదో ఎంతో కొంత వాళ్ళకి వచ్చిన ధనం పెట్టడం అనేది కామన్. అది దక్షిణ తాంబూల దానం తుభ్యమహం సంప్రద ఏన హోమా అని శాస్త్రం చెబుతుంది. అదే ప్రకారం ఎట్లా చెబుతుంది. సరే ఇప్పుడున్న సమయాన్ని బట్టి వారు అన్నారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ కరోనాకి అనుసంధానం చేసేదానికి ఎన్నో రకాలైనటువంటి స్ప్రేలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటి ఏదైనా మీరు సరిచూసుకొని చక్కగా కూడాను పదార్థం ఇవ్వడమే మంచిదిగా ఒక భావం చేస్తాను. ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా మా భక్తులకి చెప్పాల్సిన అవసరం వచ్చింది. శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించి వైదిక ధర్మాలను అనుసరించి మనకున్నటువంటి మహనీయులు మహాత్ములు మహాపురుషులు అందించిన విషయాల మీద అటు కాకుమూరి వారు కానీ అటు నారాయణ శాస్త్రి గారు కానీ అద్భుతంగా చెప్పారు. ఇక్కడ నా ప్రధాన లక్ష్యం ఒకటే ఉంటుందండి. ప్రధానంగా మనము మహానాల్లో ఇవి చేసుకోవడానికి గురించి అద్భుతంగా దానికి ఉన్నటువంటి వివరణ ఏంటి, దానికి ఉన్నటువంటి మహత్యాలు ఏంటి, దానికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి, ఏది చేయాలనే దాని మీద సంపూర్ణ వివరణ మా భక్తులకు వచ్చి ఉంటుందా ఆల్రెడీ వారిద్దరి యొక్క ప్రసంగం మీద. ఏది ఎట్లా ఉన్నా కూడా మీరు ఎన్ని రకాల ఇలాంటి మహానామాసాలలో తిథులు అద్భుతంగా కూడాను మీరు చేయాల్సినటువంటి దాన ధర్మ క్రతువులు, అలాగే తర్పణాలు, ఆ తర్పణాలకు ఉన్నటువంటి విధి విధానాలు ఎన్ని చేసే ముందు కూడా మనం అనుకోండి, మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం అనుకోండి, మాకు తెలియదు. కానీ ప్రధానంగా తల్లిదండ్రుల్ని ఏ రకంగా మీరు వారు జీవించుండగా మీరు సేవించాలనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అది సేవాతత్వం అనేది ఎట్లా ఉంటుందంటే ఇందాక చెప్పారు, ఆ యొక్క పిల్లలు కావాలని కోరినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆవేదన ఎలా ఉంటుంది, దానికి ఎన్ని రకాలైనటువంటి వాళ్ళు పూజా పురస్కారాలు యాగ యజ్ఞాదులు గురించారు బ్రహ్మాండంగా వివరించారు. అలా జన్మమైన తర్వాత చిన్నపిల్లవాడి యొక్క సిస్టమ్ ఎట్లా ఉంటుంది, వాడు మలమూత్రాల దగ్గర నుంచి తీసి వాడు గోరుముద్దలు తినిపించి వాడు పరిగెత్తున వాడు ఎంబడి పరిగెత్తి వాడిని ఎన్నో రకాలుగా కూడాను అన్వయం చేసి వాడికి శరీర దేహాలు ఇస్తారు. ఇట్లా ఇచ్చి పెంచి పెద్ద అయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత వీడికి వయసు ఉడిగే కొద్దీ కూడా వీడి చిన్నపిల్లలాగా మారుతారు. ఎవరు? తల్లిదండ్రులు. అప్పుడు చిన్నతనంలో నిన్ను ఎలా లాలించారో అలా లాలించకుండా వారి యొక్క జననం అంతా కూడాను వీడు ఎన్నో రకాల వాళ్ళని ఇబ్బందులు పెట్టి హింసించి మీరు ఎన్ని రకాలైన కర్మ క్రతువులు దాన ధర్మాలు ప్రతితర్పణాలు ఎన్నో రకంగా ఇప్పుడు మేము చెప్పే వేదోక్తంగా కానీ పురాణోక్తంగా కానీ రెండు రకాలు ఉంటాయి దీంట్లో. వేదోక్తం ఒక పద్ధతి ఉంటుంది, పురాణోక్తం ఒక పద్ధతి ఉంటుంది. అది చేసిన వల్ల మీకు ఎలాంటి ఫలితం రాదు. ఇది నిర్మోహంగా చెప్పేస్తున్నాను. అంటే ముందు మీ సేవ చేయండి, సేవ చేసినది ఈ ధర్మాన్ని పాటించండి, అప్పుడు గయాసార్థ ఫలితం వస్తూ 5 గయలు ఉంటాయండి. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, తర్వాత చెప్తాం దాని గురించి. అలా అప్పుడు వస్తుంది. ఇది నేర్చుకోవాలి. ముందు నా యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడే సంస్కారంతో పెంచాలి. సంస్కారం అంటే ఏదో కష్టపడడం ఏం కాదు, దానికోసం మిమ్మల్ని ఏమన్నా ఎలా తల్లిదండ్రులను సేవించాలి, ఎలా పెద్దల్ని గౌరవించాలి, ఎలా పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు సంపాదించుకో, ఇబ్బందిలే. అది లేకుండా ఈ పితృకర్మలు ఈ మహాలయాల్లో చేయటం మంచిది. సరే ఏదో అంటారు చూసారు. ఇప్పుడు ఒక మాట నారాయణమూర్తిగా లాస్ట్లో ఏమి దొరకపోతే కనీసం ఆకాశాలు 2 గన్నీరు పొట్లేనా ఒక తృప్తి కోసం వాళ్ళకి అమ్మా నేను ఏం చేయలేకపోతున్నాను నా పరిస్థితిలో సానుకూలించాలని చెప్పమన్నారు. అది ఒక జ్ఞానం, దాన్ని కాదంటం లేదు, కానీ ఇది నేర్చుకోమంటున్నాను. అలాగే ఇంకొక మాట కూడా చెప్పేస్తాను తల్లి. పురుషుడు ఉంటేనే శాస్త్రీయంగా అటు కాకుమూరి వారి ముందు నారాయణమూర్తి ముందు నేను మాట్లాడటం సాహసం ఇది. అయినా కూడా నేను చెప్తాను, ఎందుకంటే కొన్ని సాహసాలే చేస్తున్నాను నేను. ఒకవేళ మగ సంతానము లేనంత మాత్రాన స్త్రీ సంతానం ఉంటే ఈ తర్పణం వదలకుండకూడదు అనే మాత్రం అనుకోవాకండి. అది శాస్త్రంలో ఉందా లేదా అనేది పెద్దలు విజ్ఞంగా వదిలేద్దాం మనం. అది పెద్దలు చెప్తారు, పెద్దల మాట కాదనే అధికారం హక్కు రెండు మాకు ఉండవు. కానీ ఈ కాలాన్ని కలి విధానంలో వచ్చేటప్పుడు ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు సమానం కదా అవుతున్నారు కదా, ఉద్యోగాలు ఇద్దరు చేస్తున్నారు కదా, సంపాదన జరగడం లేదు కదా. కాబట్టి తర్పణాలు కూడా మీకు వివాహం అయ్యింది, వివాహం అయిపోయిన తర్వాత అక్కడ గోతనామాలు మారిపోతున్నాయి. ఆ ఇంటి బిడ్డ అయ్యింది, ఈ ఇంటి బిడ్డ కాలేదనేది మర్చిపోయి మీరు ఏ ఇంటి బిడ్డ అయినా సరే నిన్ను కనిపించింది కనుక తల్లిదండ్రులు కనుక అక్కడ మగ సంతానం సమయానికి వాళ్ళు లేనప్పుడు తప్పనిగా స్త్రీమూర్తులు కూడా
ఈ పితృకార్యాలని నిర్వహించేటువంటి స్థితి రావాలనేది నా స్వయంగా చెప్తున్నటువంటి మాట. వేదంలో ఉందా, గరుడ పురాణం ఉందా, స్కంద పురాణం ఉందా, అగ్ని పురాణం ఉందా, అష్టాదశ పురాణాలు ఎక్కడుందనే కన్నా కూడా సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వృత్తి ప్రవృత్తులను పట్టుకొని అది యుక్తిగా చేసినప్పుడు ఆ శక్తి తప్పనిసరిగా 9 నవగ్రహ దేవతలు ఈ యొక్క స్త్రీమూర్తి, స్త్రీకి పురుషుడికి ఒక చిన్న భేదం తప్ప నా ఉద్దేశంలో ఇద్దరిని ఒకే రకంగా పెంచుతారు కనుక ఆ పితృ తర్పణ ప్రభావంతో వారు పున్నామనకంలో ఉన్నటువంటి ఆ పితృదేవతల గురించి ఇంకొక లైన్ ఉంది, తర్వాత చెప్తాను. మా పెద్దలు ఉన్నారు కాబట్టి వారు మాట్లాడిన తర్వాత దాని గురించి నా వివరాలన్నీ ఇట్లే ఉంటాయి కాబట్టి స్త్రీమూర్తులు కూడా ఆచరించండి. ఈ మహాలయంలో మీకు సర్వైనటువంటి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మీకు కూడా కలగాలి. మగవాళ్ళకి కలిగితే స్త్రీ కలగబడలేదా? కలగాలి కదా. ఎట్లా కలుగుతుంది అంటే భర్తకి పెళ్ళి అయిపోయినాడు కాబట్టి నాతి చరామని చేపెట్టేశాడు కాబట్టి ఇక ఇతనికి వీళ్ళకి సంబంధం లేదా? లేకపోతే పుట్టింటికి పోతాను ఎందుకంటున్నాను? ఇదంతా చాలా విషయాలు ఉన్నాయి. సంప్రదాయ సమస్య చెబుతాను కనుక మా అమ్మలు కూడా అలా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా నా తల్లులకు కూడా నమస్కరిస్తూ అవకాశంలో ప్రయత్నించమని అభ్యర్థిస్తున్నా. లేదా అవునా కాదా అనేది మీరే ఆలోచించుకోండి. మళ్ళీ దాంట్లో ఏదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అది చేసాము, నా ఇంట్లో జ్వరం వచ్చింది కాబట్టి డాక్టర్ సంజాల గారు చెప్పారని మాకు జ్వరం వచ్చిందని మాత్రం నా మీద అపవాది ఇక్కడ ఉంటే చాలా సంతోషం అని మనసు. సరే అండి, కాకనూరు గారు మీరు చెప్పండి, మరి ఈ రోజుల్లో మనం తర్పణాలు ఇవ్వడం వల్ల మరి నిజంగా పితృదేవతలకి అంటే సంతృప్తి కలుగుతుందంటారా? అమ్మ, నేనేది మాట్లాడినా ఒక ధర్మం, ఒక గ్రంథం, ఒక ఆధారం అనే విషయం మీదే ఉంటాను. పైతృకపరమైన కర్మలు చేయడానికై ఋషులు అనేక ధర్మాలు చెప్పారు. ఎల్లాజీయం అన్నది ఒక గొప్ప ధర్మశాస్త్ర గ్రంథం. అలాగే ధర్మసింధు, నిర్ణయ సింధు అనేవి అనేక ధర్మశాస్త్ర గ్రంథాల సంకలనాలు అవి. కుమారుడు లేరు, కూతుళ్ళే ఉన్నారు, చాలా శ్రేష్టం. ఎందుకని అంటే కుమారుడు ఇచ్చేటటువంటి శ్రాద్ధం 3 తరాల వరకే చెందుతుంది. దైహుత్రిక మహాలయం అన్న పేరిట మహాలయ అమావాస్య వెళ్ళిన మరునాడు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి ఆ రోజున కూతురికి కొడుకు ఉన్న పక్షంలో అతడి చేత మహాలయం నిర్వహిస్తే పితరులకు తప్పక ఉత్తమ లోకాలు లభిస్తాయి. ఇది శాస్త్ర ప్రమాణ వాక్యం. ఆశ్వీషిత ప్రతిపద నాడు కూతురికి కొడుకులు ఉన్న పక్షంలో వారికి అధికారం వాళ్లే చెయ్యాలి. 1. 2, కర్తృత్వాధికారం 6గురికి ఉంటుంది. కుమారులే ప్రధానం కాదు. సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్తి అర్థం అన్న పదంతో ఏ వ్రతమైనా ఆచరిస్తాం. సంతానం ప్రధానం. ఆస్తిపరమైన అధికారాలు వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యం అంతా పురుషస్వామ్యంగా మారింది. కానీ ప్రధానంగా మాతృవర్గంగానే ఉంటుంది. భార్య, వారి అత్త, వారి అత్త, తండ్రి, తల్లి, తల్లిగారి అత్త, వారి అత్తగారు, మాతృమాతామహ, మాతృప్రపితామహానాం అన్న క్రమంలో చెబుతాం మనం. ఈ క్రమంలో 21 వర్గాలు ఏర్పాటు చేసేటటువంటి శ్రాద్ధ కర్మలలో శక్తి ఉంటే ఇన్ని విధాలుగా ఆచరించాలి. ఇందాక ఎవరో అడిగారు డబ్బులు ఇవ్వచ్చునా అని చెప్పేసి, వారికి చెప్తున్నానండి, హిరణ్య శ్రాద్ధం అని ఒక మార్గం ఉంది. మీ ఆలోచన విధానం సరైనదే. 3 దర్భలతో పవిత్రంగా చేసి ఆ పవిత్రమును 8 అంకె వచ్చేటట్లుగా ఒక ముడి వేస్తాం. అలా ముడి వేయడం రాకపోతే మామూలుగా కూడా ముడి వేయవచ్చు, ఏం పర్వాలేదు. దానికి దర్భ బ్రాహ్మడు అని పేరు. అలా ఒక దర్భతో బ్రాహ్మణ స్వరూపాన్ని నిర్మించుకొని తర్పణం విడిచిపెట్టి బియ్యము, పెసరపప్పు, బెల్లము ఈ 3ంటిని ఆ దర్భ బ్రాహ్మడి ముందర పెట్టి ఆమశ్రాద్ధం అన్న పేరిట సమర్పణ చేసి హిరణ్య శ్రాద్ధం అన్న పేరిట దక్షిణ విడిచిపెట్టి ఆ దక్షిణను మీరు మీ అభీష్టమైన వారికి అందించండి. బియ్యము, బెల్లము, పెసరపప్పు ఈ 3ంటిని గోమాతకు ఆహారంగా అందించండి. దయచేసి ఉడకబెట్టిన అన్నాన్ని, ఉడకబెట్టిన పప్పులను, ఉడకబెట్టిన గారెలు ఇలాంటి వాటిని గోమాతకు తినిపించరాదు. ఇక సంతానం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఎవరైనా కూడా శ్రాద్ధకర్మ ఏర్పాటు చేసిన తర్వాత విగిరి పిండం, ఉచ్ఛిష్ట పిండం అన్న పేర్లతో పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఇందులో వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా పెట్టే 3 పిండాలలో ఆదిత్య రూపంలో పిండ భాగాన్ని కొంత తీసి
ఎవరికైతే సంతానం లేదో ఆ వంశంలో ఉన్న కోడలికి సంతానం కావాలి అనే ఆశతో ఉన్న వారికి ఆ పిండంలోని కొంత ఉచ్ఛిష్ట భాగాన్ని అందిస్తారు. పితరుల ప్రసాదం తింటే వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. ఇది పైతృకంలో వచ్చేటటువంటి కర్మ. కర్మ ఎంత సూక్ష్మమైనది అంటే ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా, ఆంగ్లంలో చెప్పాలి అంటే మెటిక్యులస్గా ఆలోచించి కర్మ ఆచరించండి. కర్మ ప్రధానం అంటుంది. జ్ఞాన ప్రధానము, భక్తి ప్రధానము అన్నదాన్ని సనాతన ధర్మం అంగీకరించదు. ప్రతి ధర్మాన్ని విశ్లేషణ చేయాలి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న, అర్ఘ్యప్రదానం మనమడికి అధికారం కూతుళ్ళు మాత్రమే ఉన్నారండి. అలాంటప్పుడు ఎవరైనా ఒక నిష్ణాతుడైన బ్రాహ్మణునకు సంకల్పం చెప్పి మమ మాతు మమ పితు మమ యజమానస్య మమ భర్తృ అని చెప్పి సంకల్పం చేసి వారి ద్వారా సమర్పణ కూడా చేయవచ్చు. హిరణ్య శ్రాద్ధం, డబ్బుని దక్షిణగా ఇవ్వడం ద్వారా కూడా సంకల్ప శ్రాద్ధం చేయవచ్చు. దీనికి సంకల్ప శ్రాద్ధం, హిరణ్య శ్రాద్ధం అని పేరు. మరొక విషయం చెప్పండి కాకునూరి గారు, పితృదేవతలకు మనం చేసుకోవాల్సినటువంటి కర్మలు ఏమిటంటారు? చాలా ఉన్నాయి. పితృదేవతలకి మనం పాటించవలసిన కర్మలలో బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము అన్న పేరిట పంచమహాయజ్ఞాలను ఆచరించాలి. దేవయజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ, బ్రహ్మయజ్ఞ పంచమా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే. ఇదంతా ఏమిటో మంత్రాలు చెప్తారండి. మాకు విషయం చెప్పండి. పితృదేవతకి మేము ఏం చేయాలి? ఏం చేయక్కర్లా. వాళ్ళు నిన్నటిదాకా ఎలా మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళు ఉన్నట్టుగానే భావన చేస్తూ పిల్లలకు మళ్ళీ వాళ్ళ పేర్లు పెట్టండి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. మన ఇంట్లో పరంపరగా కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని వ్రతాలు ఉంటాయి, కొన్ని నోములు ఉంటాయి. వివాహ సమయంలో కానీ, ఉపనయన సమయంలో కానీ, గృహప్రవేశంలో కానీ కొన్ని ఆచారాలు పాటిస్తారు. అది వంశాచారం, కులాచారం, ఇంటి ఆచారం, అది ప్రధానం. దానిని కొనసాగించండి. ఎలిజబెత్ 7th వరకు ఎందుకు అదే పేరు పెట్టుకున్నారు? కొత్త పేరు దొరకకనా? మా వంశంలో ఇలాంటి వ్యక్తి జన్మించి ఉన్నాడు అని పిల్లలకి చెప్పడం. పితరులకు మనం చేసేది ఏమిటి అంటే ఈ పితృతర్పణం, ఇందాక 96 తర్పణాలని చెప్పారు. నిజానికి నిత్య పితృతర్పణం, ప్రతిరోజు కూడా తర్పణం ఉంటుంది. సోమ పితృయమోంగ్రశ్వాత్వానగ్ని కవ్యవాహనాదయో ఏ పితర, పితృదేవతలు 7 వర్గాలు, నిత్య పితృతర్పణము ఉంటుంది. ఇదంతా కూడా మా వల్ల కాదండి, పుస్తకాల శ్రాద్ధ ఏమో ఉందో వైదికం చెప్తుందేమో. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. చాలా సులభం. మీ పిల్లలకు మీ ఇంటి పేరు ఎలా వచ్చిందో చెప్పండి. మీ ఇంటి పేరు స్మరించుకుంటే మీ పితరులందరికీ కూడా మీరు రుణం తీర్చుకున్నట్టే. ఇంటి పేరు కొట్లల్లో అమ్మరు, షాపుల్లో దొరకదు, పరంపరగా వచ్చేది. ఆ ఇంటి పేరులో ఎటువంటి వాళ్ళు జన్మించారో, ఎంత దానకరులు జన్మించారో, ఎన్ని పనులు చేశారో, పిల్లలకు ఇంటి పేరు ఎలా వచ్చిందో చెప్పండి. ప్రతి ఇంట్లో కూడా ఒక వంశవృక్షం రాయించండి. తండ్రి, తాత, ముత్తాత ఇలా వచ్చే క్రమంలో వంశవృక్షం వ్రాసి గోడకి తగిలించండి. ఊర్ధ్వమూల మతశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని అని మనకు ఏదైతే భగవద్గీత వాక్యం చెబుతుందో, వేర్లు పైకి ఉంటాయిట, ఆకులు కిందికి ఉంటాయిట. ఇదేం సంసార వృక్షం అండి? సంసార వృక్షమే ఇది. పైనుంచి భగవంతుడి కిందికి వస్తాడు, మనం పైకి వెళ్ళాలి. ఇంకా కిందికి పోదామా? పితరులకు మనం ఎలా రుణం తీర్చుకోవాలి అన్నది కాదమ్మాయి. పిల్లలకు పితరుల పేర్లే పెట్టాలి. ఖట్పజ్జై చింది భింది ఇతివా చక్రూరాణి అంటుంది వైదికం. పిల్లలకి పెట్టే పేర్లు కీక ఏమంటారు, చింతపండు అల్లం తప్పించి అన్ని పేర్లు పెట్టేసుకుంటున్నారు. అలా పెట్టకూడదు. తండ్రి, తాత, ముత్తాత వాళ్ళ పేర్లు పెట్టాలి. ఇంటి పేరు ఎలా వచ్చిందో చెప్పాలి. ఆ పేరు పెట్టడానికి వాడు ఎంత తాపత్రయపడ్డారో చెప్పాలి. ఇలా ప్రతి అమావాస్య నాడు, ఒక్క అమావాస్య కాదు 12 అమావాస్యని కూడా తమిళనాడు తమిళియన్స్ తప్పనిసరిగా తర్పణం విడిచిపెడతారు. శుభకర్మలన్నీ తమిళియన్స్ అమావాస్య నాడు చేస్తారు. పితృకర్మలు చేస్తేనే, పితరుల అనుగ్రహం ఉంటేనే మాకు లాభం అంటారు. కనుక ఇది మంచి రోజు, చెడ్డ రోజుని కాకుండా పితృదేవత రుణం మనం తీర్చుకోవాలి. అది వంశ రుణం, సత్సంతానం పొందడం. జగత్కారు చెప్పిన వృత్తాంతం అదే. సత్సంతానం కలగాలి, వాళ్ళకి ఆ పేర్లు పెట్టాలి. ఇది కథ. చక్కగా వివరించారండి. నారాయణ శాస్త్రి గారు, మీరు చెప్పండి, పితృదేవతలకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపరమైందంటారు? తప్పకుండానమ్మా, మంచి ప్రశ్న వేశారు. పితృదేవతలకు మనము చేసేటటువంటి ఈ కార్యక్రమము ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా చేరుతుంది? విపరీతంగా ఆకలితో ఉన్నవాడికి మాత్రమే ఆకలి బాధ ఏమిటో తెలుస్తుందండి.
కడుపు నిండినటువంటి వాడికి ఆకలి బాధ తెలియదు. బాగా ఆకలితో ఉన్నటువంటి వాడికి మాత్రమే ఆకలి బాధ తెలుస్తుంది. పితృదేవతలకి నేను మీకు నిందాక చెప్పాను, ఈ జీవి ఆత్మ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలోకి వెళుతుంది. వాళ్ళు ఈ భూమి మీదకి ఊర్ధ్వరశ్మి రూపంలో ప్రవేశిస్తారు. ఊర్ధ్వరశ్మి రూపంలో ప్రవేశించి వారసుల యొక్క వాకిళ్లలో నిలబడతారు. నిలబడి అన్నం కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మనము వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నామా, వారు సంతృప్తి పడతారు. మనం వారిని విస్మరించామా, వారి యొక్క క్షుద్బాధ కాస్త అది అంటే విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి వారికి కోపోద్రేకం ఎక్కువగా ఉంటుంది. వ్యాసుడంతటి వాడే కాశీ మహానగరంలో అన్నం దొరక్కపోతే ఆ భిక్షపాత్ర ఇస్త్రీ నేలకేసి కొట్టి కాశీ మహానగరాన్ని శపించబోయినాడు ఒక్కసారిగా. అప్పుడు ఆమె వచ్చింది, అన్నపూర్ణాదేవి వచ్చి ఆపి, నాయన ఏమిటి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అంటే, అమ్మ 3 రోజుల నుంచి భోజనం కోసం తిరుగుతున్నాను, ఒక్క బ్రాహ్మణ స్త్రీ కూడా నాకు కనీసం తినడానికి ఆహారం పెట్టట్లేదు. నేను నా శిష్యులు 10,000 మంది శిష్యులు ఉన్నాము. 10,000 మంది శిష్యులు నిన్న ఈరోజు పూర్తిగా ఉపవాసంతో ఉన్నాము. ఆకలి బాధ నాది అని చెప్పాడు. నాయన నువ్వు ఆకలితో ఉన్నావు, ఫస్ట్ ఆకలి తీరిన తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి రానాయన అని చెప్పేసి 10,000 మందిని కూడా తీసుకొచ్చి చక్కగా అన్నం వడ్డించింది. అన్నం తిన్న తర్వాత అంటే క్షుద్బాధ తీరిన తర్వాత వ్యాసుడికి తాను ఎంత తప్పు చేశాడనేటటువంటి విషయం అర్థమైంది. ఆకలితో ఉన్నటువంటి వాడికి అర్థం కాలా. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ మహాలయ పక్షంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున మాత్రమే కాదమ్మా, భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి రోజున కనుక శ్రాద్ధకర్మ కనుక నిర్వహించినట్లయితే ధనధాన్య వృద్ధి జరుగుతుంది. విదే రోజున కనుక శ్రాద్ధకర్మ కనుక నిర్వహిస్తే ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలు జరుగుతూ ఉంటాయి. అదే తదే రోజున కనుక ఈ శ్రాద్ధకర్మలు కనుక నిర్వహిస్తూ కనుక ఉన్నట్లయితే సంతాన భాగ్యం కలుగుతుంది. చవితి రోజున కనుక శ్రాద్ధకర్మ కనుక నిర్వహించినట్లయితే శత్రు నిర్మూలన జరుగుతుంది, అసలు ఎక్కడా శత్రువులు లేకుండా పోతారు. పంచమి రోజున కనుక ఈ శ్రాద్ధకర్మ కనుక నిర్వహించినట్లయితే అశ్వమేధ యాగం చేసినటువంటి మహాపుణ్యఫలం కలుగుతుంది. షష్ఠి రోజున కనుక మనం ఈ శ్రాద్ధకర్మ కనుక చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుంది. అంటే ఎవ్వరికీ కూడా ఆ వంశంలో సంతాన లోపంతో బాధపడేటటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. సప్తమి రోజున కనుక ఈ శ్రాద్ధకర్మ కనుక మనం నిర్వహించినట్లయితే అంటే భాద్రపద బహుళ సప్తమి రోజున కనుక ఈ శ్రాద్ధకర్మను కనుక మనం నిర్వహించినట్లయితే తద్వారా విపరీతమైనటువంటి భూలాభము, ధనలాభము, గృహలాభము, పశువృద్ధి, సస్యవృద్ధి ఇవన్నీ కలుగుతాయి. అష్టమి రోజున కనుక నిర్వహిస్తే విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. నవమి రోజున కనుక ఇటువంటి శ్రాద్ధకర్మలు కనుక నిర్వహించినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే ఏది కావాలనుకుంటే అది కల్పవృక్షం అంతా కూడా తన దగ్గరకు వచ్చి ఉంటుంది. దశమి రోజున కనుక ఈ శ్రాద్ధకర్మ కనుక నిర్వహించినట్లయితే పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడూ ఎక్కడా కూడా దేనికి కూడా లోటు రాదు. ఏకాదశి రోజున కనుక ఈ శ్రాద్ధకర్మలు కనుక నిర్వహించినట్లయితే రాజ్యలాభం కలుగుతుంది. ద్వాదశి రోజున కనుక ఈ శ్రాద్ధకర్మ కనుక నిర్వహించినట్లయితే దేవతల మొత్తానికి కూడా ఒక సంవత్సర కాలం పాటు భోజనం పెట్టినటువంటి ఫలితం కలుగుతుంది. అదే త్రయోదశి రోజున కనుక నిర్వహించినట్లయితే సమస్తమైనటువంటి భూలాభము, వస్త్రలాభము, ధనలాభము, గృహలాభం అన్ని లాభాలు జరుగుతాయి. చతుర్దశి రోజున కనుక చేసినట్లయితే పూర్తిగా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కానీ అదే భాద్రపద బహుళ అమావాస్య రోజున కనుక ఈ శ్రాద్ధకర్మను కనుక నిర్వహించినట్లయితే పాడ్యమి నుండి చతుర్దశి వరకు మనం ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు అయితే చెప్పుకున్నామో ఈ 14 రకాల ఉపయోగాలు, 14 రకాల ఫలితాలు కూడా ఒక్క భాద్రపద బహుళ అమావాస్య రోజున చేస్తే వస్తాయి. కాబట్టే భాద్రపద బహుళ అమావాస్యకు ఇంతటి విశిష్టత ఉన్నది. మనము సమర్పించేటటువంటిది అది మీరు మంత్రంతో పెట్టండి, మంత్రం లేకుండా పెట్టండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా కూడా ఎటువంటిదంటే పితృదేవతలను పూర్తిగా స్మరించుకోవటం, వారి ఆకలిని తీర్చడం. ఆకలితో ఉన్నటువంటి వారి ఆకలి ఏమిటండి, చనిపోయినారు తీసుకెళ్ళి తగలబెట్టాము వారికి ఆకలి ఎక్కడుందని అనుకోకండి. ఖచ్చితంగా ఓన్లీ దేహం మాత్రమే పోయింది, ఆత్మ తిరుగుతూనే ఉంది. అతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఈ 15 రోజుల కాలంలో ఖచ్చితంగా వారసుని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో మనం కనుక వారికి చేసినట్లయితే మనకు పితృదోషాలు లేకుండా పోతాయి. పితృదోషాలు కనుక లేకుండా పోతే వివాహం సమయానికి జరుగుతుంది, సంతానం కలుగుతుంది, అనారోగ్యం ఉండదు, ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది.
ఎక్కడా కూడా అంటే పిల్లలకి అంగవైకల్యంగా కానీ అంటే భౌతికంగా కానీ మానసికంగా కానీ అంగవైకల్యంతో పుట్టేటటువంటి వారు కూడా ఉండరు. ఇవన్నీ కూడా పితృదోషాల వలన కలిగేటటువంటి శాపాలు. బాగా చెప్పారండి. మన చర్చని కొనసాగిద్దాం. చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమంలో